వెల్కమ్ టు G3 మీడియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వర్షాకాల వ్యాధుల నివారణపై పవన్ కీలక ఆదేశాలు. గ్రామాల్లో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న సూచన. దోమల నివారణ, త్రాగునీటిపై ప్రత్యేక చర్యలకు ఆదేశాలు. ప్రతి శుక్రవారం డ్రై డే అమలు చేయాలన్న పవన్ కళ్యాణ్. కార్యకర్తలకు తగిన గౌరవం కల్పిస్తామని కేటీఆర్ హామీ. పార్టీపై గతంలో నిర్లక్ష్యం జరిగిందని అంగీకరించిన కేటీఆర్ 2028 తర్వాత కార్యకర్తల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని హామీ. కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని కేటీఆర్ వ్యాఖ్యలు. మహాత్మా క్యాన్సర్ ఆసుపత్రికి జాతీయ గుర్తింపు. దేశంలో 9వ ఉత్తమ క్యాన్సర్ ఆసుపత్రిగా గుర్తింపు. ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ 1 క్యాన్సర్ ఆసుపత్రిగా ఘనత. అవుట్లుక్ ర్యాంకింగ్స్ లో విశాఖ ఆసుపత్రికి విశిష్ట స్థానం. ఎన్నికల సంఘంపై అపోహలు సృష్టించొద్దన్న కిషన్ రెడ్డి. ఓటర్ జాబితా సవరణకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి. రాజకీయ రంగు పొలమడం బాధిత రాహిత్యమని వ్యాఖ్యలు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఈసీ పాత్ర కీలకమన్న మంత్రి. ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే ఆమరణ దీక్ష హెచ్చరిక. విద్యార్థుల కోసం 5,000 కోట్ల బకాయిలు విడుదల చేయాలన్న డిమాండ్. ఈ నెల 30న కలెక్టరేట్ల ముట్టడికి విద్యార్థులకు పిలుపు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామన్న హెచ్చరిక. పార్టీ కార్యకర్తల గౌరవాన్ని కాపాడడంలో గతంలో లోపం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంగీకరించారు. రాష్ట్ర అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టి కొంత నిర్లక్ష్యం చేశామని అన్నారు. ఇకపై కార్యకర్తలకు తగిన గౌరవం, అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్యకర్తల సంక్షేమం బాధ్యతలు తమదేనని స్పష్టం చేశారు. 2026 అంటే 41-42 ఏళ్ల కింద ఎమ్మెల్యే అండి కేసీఆర్ గారు. ఇవాళ కేసీఆర్ గారికి ఏం నష్టం జరగల కావచ్చు, ఇంకా ఇతర కంపెనీలు తీసుకొచ్చిన తర్వాత ఇవాళ ఎకరం 3 కోట్లకు తక్కువ ఇవాళ షాబాద్లో లేని పరిస్థితి ఆ ఏరియాలో. అదే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ లక్షల మంది రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి పనిచేసుకునే తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మరి వారందరూ కూడా ఇవాళ దివాలా తీసే పరిస్థితి వచ్చింది. నిజంగా కూడా వాస్తవం ఏంటి అంటే ఎన్నికలకు మునుపు ఎకరం ₹1 కోటి పలికింది కూడా ఇవాళ కనీసం 50-60 లక్షలు కూడా కొనడానికి ఎవరు సిద్ధంగా లేరు. నేను చెప్పేది కరెక్టా కాదా? దారుణమైన పరిస్థితి ఉన్నది. ఎందుకు ఈ పరిస్థితి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, ఇప్పుడు ఎవరైనా తలుచుకుంటే దేవుణ్ణి తలుచుకుంటారు. అయ్యా నీకు ఆదర్శం ఎవరయ్యా అంటే ఒక శ్రీరాముడు అంటారు, లేదా ఒక శ్రీకృష్ణుడు అంటారు, ఇట్లా రకరకాలుగా చెప్తారు, దేవుళ్ళ పేర్లు చెప్తారు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఆదర్శం కావచ్చు, ఇంకా ఇతర కంపెనీలు తీసుకొచ్చిన తర్వాత ఇవాళ ఎకరం 3 కోట్లకు తక్కువ ఇవాళ షాబాద్లో లేని పరిస్థితి ఆ ఏరియాలో. అదే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ లక్షల మంది రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి పనిచేసుకునే తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మరి వారందరూ కూడా ఇవాళ దివాలా తీసే పరిస్థితి వచ్చింది. నిజంగా కూడా వాస్తవం ఏంటి అంటే ఎన్నికలకు మునుపు ఎకరం ₹1 కోటి పలికింది కూడా ఇవాళ కనీసం 50-60 లక్షలు కూడా కొనడానికి ఎవరు సిద్ధంగా లేరు. నేను చెప్పేది కరెక్టా కాదా? దారుణమైన పరిస్థితి ఉన్నది. ఎందుకు ఈ పరిస్థితి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, ఇప్పుడు ఎవరైనా తలుచుకుంటే దేవుణ్ణి తలుచుకుంటారు. అయ్యా నీకు ఆదర్శం ఎవరయ్యా అంటే ఒక శ్రీరాముడు అంటారు, లేదా ఒక శ్రీకృష్ణుడు అంటారు, ఇట్లా రకరకాలుగా చెప్తారు, దేవుళ్ళ పేర్లు చెప్తారు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఆదర్శం. వర్షాకాలంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం, త్రాగునీటి భద్రత, దోమల నివారణ, చెత్త నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ మాత్రలు అందుబాటులో ఉంచాలని, డ్రై డే కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పారు. పాఠశాలలు, అంగన్వాడీల్లో పారిశుద్ధ్యంపై తనిఖీలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన పెంచాలని అధికారులకు సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను కాంగ్రెస్ శ్రేణులు అత్యంత బాధ్యతగా తీసుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
ప్రతి బూత్లో ఓటర్ జాబితాలను నిశితంగా పరిశీలించాలని, అన్మ్యాప్ అయిన ఓట్లను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఓటును కాపాడడం ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకమని అన్నారు. నెల రోజుల పాటు జరిగే ప్రత్యేక సవరణ కార్యక్రమంలో పార్టీ క్యాడర్ చురుగ్గా పాల్గొనాలని కోరారు. ఈరోజు అయోధ్య మందిరంలో రామ జన్మ భూమికి సంబంధించిన తీర్థ్ ట్రస్ట్ దాని జనరల్ సెక్రటరీ చెంపత్ రాయ్ గారు నిన్నటిదాకా ఏం జరగలేదని బుకాయించారు. ఆయన సొంత మనుషులు 8 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సిట్ ఉత్తరప్రదేశ్ లో. ప్రజల సెంటిమెంట్లతోటి భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామాల నుంచి చందాలు వసూలు చేసిన చందాలలోనే స్కామ్ చేయడం అనేది ఎంత పెద్ద విషయం మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు చెంపత్ రాయ్ గారు జనరల్ సెక్రటరీగా ట్రస్ట్ కు రాజీనామా చేయడం జరిగింది. అంటే ఇంతటితోటి అయిపోగొట్టాలన్న ఆలోచనతో బీజేపీ వాళ్ళు ఉంటారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా రాజీనామా చేయాలి. ఎందుకంటే ఇది భారతదేశ వ్యాప్తంగా ఒక ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన వ్యవహారం కాదు. భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రజల సెంటిమెంట్లతోటి ప్రజలందరినీ ప్రతి గ్రామానికి ఈ రోజు ప్రతి వారిని ఇన్వాల్వ్ చేసి అయోధ్య మందిరానికి డొనేషన్ వసూలు చేసి దోచుకోవడానిక 2000 కోట్ల పైచిలకు అక్కడ దప్పిదాలు జరిగినాయి. గతంలో కూడా చందాలకు అసలు కలెక్ట్ చేసిన చందాలను కూడా ట్రాన్స్పరెంట్ గా డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ డబ్బును ఏ విధంగా సమకూర్చుకొని దేనికి వాడుతున్నారో కూడా బీజేపీ చెప్పాలి. ఈ రోజు మమతా బెనర్జీ దగ్గర నుంచి 20 మంది ఎంపీలను, శివసేన నుంచి 6 ఎంపీలను ఒక్కొక్కరికి 70 కోట్లు 75 కోట్లు ఇచ్చి కొంటుర్రు. చందాల రూపంలో రాముని పేరు చెప్పి ఏం చేస్తున్నట్టు ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి వాడుతుర్రా? ప్రజల సొమ్మునే ప్రజలు ఓట్లేసినటువంటి నాయకులను కొనడానికి వాడుతున్నట్టుగా ఉంది. మీరు డెఫినెట్ గా ఈ యొక్క సిట్ దర్యాప్తు ఏదైతే ఉత్తరప్రదేశ్ లో నడుస్తుందో ఆల్రెడీ సిట్ ప్రాథమిక నిర్ధారణకు వచ్చిర్రు. అక్కడ జరిగింది అవకతవకల మీద 8 మందిని అరెస్ట్ చేసిర్రు. ఇప్పుడు ఆ చెంపత్ రాయ్, అనిల్ మిశ్రా గారు కూడా ఇలా రాజీనామా చేసిర్రు. ఇంతటితోటి బీజేపీ వాళ్ళు వైట్ వాష్ అయిపోయింది, రాజీనామాలు చేసిర్రు కాబట్టి మ్యాటర్ సర్దుమనుకుంది అనుకుంటున్నారేమో. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు యోగి ఆదిత్యనాథ్ గారైనా, నరేంద్ర మోడీ గారైనా, అమిత్ షా గారైనా మీ ముగ్గురు కీలక పాత్ర వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన విషయాన్ని మీరు ప్రజలకు ఎందుకంటే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని మీలో, ఎందుకంటే ఇప్పుడు మొన్నటిదాకా నీట్ పరీక్షలలో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏ విధంగా కాపాడిర్రో, ఎందుకంటే కింద ఎవరినో 2-3 అరెస్ట్ చేయడమో 2-3 సస్పెండ్ చేయడం తోటి సర్దుమణిగిపోయిందని అనుకుంటారో, ఇది అయోధ్య టెంపుల్ విషయంలో మాత్రం అలా జరగడానికి వీల్లేదు. వాస్తవాలు బయటికి తెలవాలి. ప్రజలు పాపం తిన్నా తినకున్నా మీరు చెప్పినటువంటి, మీరు ప్రచారం చేసినటువంటి విధానంతో నమ్మి అయోధ్య రామన్ కోసము, అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం మొదటి నుంచి కోట్ల పత్రిక వెళ్లకుండా వైఎస్ఆర్సీపీ నేతలు అనంత వెంకట్రామరెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గృహ నిర్బంధ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ నేతలు రోడ్డుపై బైఠాయించగా కార్యకర్తలు భారీగా చేరుకుని నిరసన తెలిపారు. పోలీసుల చర్యలను ఖండిస్తూ నినాదాలు చేశారు. నాయకులను బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించి స్టేషన్ కు తరలించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతి భద్రతల దృష్ట్యా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. టీడీపీ వైఎస్ఆర్సీపీ పోటాపోటీ నిరసనల పిలుపుతో తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం నుంచి బయలుదేరేందుకు సిద్ధమైన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో తోపులాట జరిగింది. అనంతరం నాయకులను 4th టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నినాదాలు చేస్తూ నిరసన చేపట్టాయి. గురించి మాట్లాడతారు.
సిగ్గుండాల. అతను చెప్తాడు, అయ్యా పెద్దారెడ్డి నీ ప్రభుత్వంలో ఏం చేసినావు నువ్వు చెప్పు అంటాడు. నా ప్రభుత్వంలో ఏం చేసిండేది ఏం కథ నీకు బాగా తెలుసు, తాడిపత్రి ప్రజలకందరికీ తెలుసు. నువ్వు చర్చకు వస్తావా మగోనివి అయితే ఈ రోజు కూడా చెప్తున్నా, నిన్ను రెచ్చగొట్టే విధంగా కాదు, టవర్గా అక్కడ కూర్చుందాం, మీడియానందరం రమ్మందాం, నీకు సంబంధించిన నువ్వు ఆర్డర్ ఇచ్చి నీ పోలీసులు వస్తారు. నాకు రక్షణ అవసరం లేదు, కానీ నువ్వు ఆర్డర్ ఇచ్చి నీ పోలీసులు ఏం చేయాలంటే అది చేస్తారు. అందువల్ల నీ పోలీసు వాళ్ళను అక్కడ వచ్చిన పత్రికాముఖంగా చెప్తాం. నువ్వు ఎఫ్ఐఆర్లు తీసుకొని రా, నేను ఎఫ్ఐఆర్లు తీసుకుని వచ్చాను. నువ్వు పద్దను లేస్తే ఎవరో ఒకరిని తిడతావు, ఎవరన్నా మాతో తిరిగినా వాళ్ళ మీద దాడులు చేస్తావు, ఎవరన్నా కార్యకర్తలు యాక్టివ్ ఉండే కూడా వాని మీద ఇది చేస్తావు. గ్రామాల సైతం వాని మీద దాడులు చేయండి, కొట్టండి, పొలం తగరారు ఉంటే పెట్టుకోండి, మేము చూస్తాము. పోలీస్ అధికారులు మనం ఏది చెప్తే అది వింటారు, ఎవరు భయపడాకంటే చెప్తారు. ఏది న్యాయం? నువ్వు చెప్పేది న్యాయమా, నువ్వు చేస్తున్నది ఏదైనా? ఆ రోజు నువ్వేం చెప్తావు? మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు మా జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు ఆశీస్సుల వల్లే నువ్వు అయినావు, అది నువ్వు స్వయంగా చెప్పినావు. ఆ రోజు మమ్మల్ని కూడా అవసరం చేసినారు, ప్రజాస్వామ్యంగానే ఎలక్షన్ జరిపినావు. నువ్వు మాట్లాడతావు. ఎస్ఐఆర్ అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల విమర్శలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రక్రియను రాజకీయ రంగు పులవడం సరికాదన్నారు. ఓటర్ జాబితా పారదర్శకంగా ఉండేందుకు తీసుకుంటున్న చర్యలను తప్పుపట్టడం బాధ్యత రాహిత్యమని పేర్కొన్నారు. ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలని ప్రతిపక్షాలకు సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎన్నికల సంఘానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. दुर्भाग्य साथ मैं कहना चाहता हूं, कांग्रेस पार्टी और तेलंगाना में बीआरएस पार्टी भी एसआईआर के खिलाफ स्टेटमेंट दे रहे, क्योंकि ये लोग मजलिस पार्टी के साथ मिलकर रहते हैं. एक एक व्यक्ति का 4-5 जगह वोट रहते हैं. ये कोई सरकार का कार्यक्रम नहीं है, ये इलेक्शन का कार्यक्रम है. मुख्यमंत्री स्वयं एसआईआर के खिलाफ स्टेटमेंट देते हैं. उनका ही एडमिनिस्ट्रेशन है, उनका ही कलेक्टर रहता है, तेलंगाना सरकार का तहसीलदार रहता है. ये लोग इसको इस एक्टिविटी में भाग लेते हैं, मगर एम्प्लॉयज़ के खिलाफ कोई नरेंद्र मोदी जी गांव में आकर बूथ लेवल ऑफिसर बनकर वोट नहीं निकालते. जो डबल वोट है, ट्रिपल वोट है, इलीगल वोट है, जो बांग्लादेश से आए हुए घुसपैठी के लोग हैं, वैसे लोगों का वोट निकाल के कार्यक्रम है. जो बहुत लोग देहांत होते हैं, स्वर्गवास होते हैं, उनका भी वोट निकालना पड़ता है. मगर 20 साल के बाद जो पहले जो स्वर्गवास हुआ है उनका वोट भी आजकल ऐसी कंटिन्यू चलता है. इसकी एक वोटर लिस्ट का पूरा एक क्लियर करने का, अप टू डेट करने का कार्यक्रम है. कोई पार्टी का कार्यक्रम है, कोई सरकार का कार्यक्रम है. इलेक्शन कमीशन इंडिपेंडेंट ऑर्गेनाइजेशन है. पूरे गांव में रहने वाले सरपंच से लेकर गांव में रहने वाले रेवेन्यू ऑफिसर से लेकर सभी लोग इसमें काम करते हैं. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే కనీసం 5,000 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30న విద్యార్థులు కలెక్టరేట్లు, ఎమ్మెల్యేల కార్యాలయాలను ముట్టడించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఏమైనా లోటుపాట్లు ఉంటే చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజెంట్ ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ కేసు హైకోర్టులో నడుస్తుంది, నిన్న నడిచింది, ఈ రోజు నడిచింది. ఒకవైపు మా పిల్లల దగ్గర వసూలు చేయొద్దంటూ, ఇంకొక వైపు కాలేజీలకు మీరు ఫీజులు ఇవ్వరు. మరి దీని మీద ఏంటి అని చెప్పి ఈరోజు పేపర్లో పతాక శీర్షికలు వచ్చినాయి. విశాఖపట్నంలోని మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు లభించింది. అవుట్లుక్ బెస్ట్ హాస్పిటల్ ర్యాంకింగ్స్ లో 2026లో దేశంలోని ఉత్తమ క్యాన్సర్ ఆసుపత్రుల్లో 9వ స్థానాన్ని దక్కించుకుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో నంబర్ 1 క్యాన్సర్ ఆసుపత్రిగా నిలిచింది. ఆధునిక వైద్య సేవలు, నాణ్యమైన చికిత్స, రోగి సేవల్లో అత్యుత్తమ ప్రమాణాల వల్ల ఈ గుర్తింపు లభించిందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. అలాగనే కంట్రీలో 9th బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ కింద ర్యాంకింగ్ చేయడం జరిగిందనమాట. పేషెంట్ సాటిస్ఫాక్షన్, టెక్నాలజీ అడాప్షన్, టీమ్ ఆఫ్ డాక్టర్స్, వాళ్ళు చేసే ప్రాక్టీసింగ్ స్టాండర్డ్స్,
క్లినికల్ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ ప్రకారం మనం ట్రీట్మెంట్ చేస్తున్నామా లేదా, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నామా లేదా, సైజ్ ఆఫ్ ద హాస్పిటల్, అలాగే హాస్పిటల్ టీచింగ్ హాస్పిటలా కాదా, ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాము ఇయర్ బిగినింగ్ లో. ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా ఈ ట్రీట్మెంట్స్ ఫ్యామిలీస్ ని మేము ట్రీట్మెంట్ చేయడం జరిగింది, హెల్ప్ చేయడం జరిగింది. అలాగనే మెడికల్, సర్జికల్, రేడియేషన్, న్యూక్లియర్ మెడిసిన్, అలాగనే డయాగ్నోసిస్ చేసే విధానాల్లో కానీ, అలాగనే రూరల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకురావడం వల్ల ఎక్కువ మంది క్యాన్సర్ పేషెంట్స్ని మనం తొలి దశల్లోనే గుర్తించడం జరుగుతూ ఉంది. సనత్ నగర్ లో ది థీమ్ 90 డిగ్రీస్ ఇంటీరియర్ స్టూడియోస్ ను బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కొలను బాలరెడ్డి ప్రారంభించారు. స్టూడియో నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా బాలరెడ్డి మాట్లాడుతూ ఇంటీరియర్ రంగానికి రోజు రోజుకు మంచి ఆదరణ పెరుగుతోందని అన్నారు. ఇంటి నిర్మాణంలో ఆధునిక డిజైన్లు, ఫర్నిచర్, డెకరేషన్ సేవలు ఒకే చోట అందుబాటులో ఉండడం వినియోగదారులకు ఉపయోగకరమని పేర్కొన్నారు. స్టూడియో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ మిగిలిన అర్ధాయుషు కాలంలో నీ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పని అడుగుతున్నాయి. ఇలా ముందేదైతున్నదో నువ్వు వీళ్ళ పాఠశాల విద్యా వ్యవస్థ మెరుగుపరచు, ఉన్న విద్యాలయాలను పటిష్టపరచడానికి ఏదైతుందో ఆంగ్ల మాధ్యమ బోధన సదుపాయాలు మెరుగుపరచు. ఇప్పుడు వేకెంట్ టీచర్ పోస్ట్ భర్తీ చెయ్యు, వేకెంట్ టీచర్ పోస్ట్ భర్తీ చేయి. నీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఎక్కడ పోయిందే? నీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఎక్కడ పోయిందని అడుగుతున్నా నేను. ఇవాళ ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏదైతుందో నేను మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పానండి. ఏమైంది? వాట్ హ్యాపెండ్ యువర్ మెగా డిఎస్సి నోటిఫికేషన్? ఇలా పోలీస్ కానిస్టేబుల్ ఏదైతుందో ఇదే డీజీపీ గారు 19,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి పేర్కొంటే 5,000కు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పని ఎక్కడ చదివిను. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల లబ్ధి ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు కృషి చేయాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ సూచించారు. వికారాబాద్ కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమ సమీక్షలో పాల్గొన్న ఆయన ప్రజల సమస్యలను గుర్తించి వేగంగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు తుంగభద్ర విషయంలో, మెయిన్గా ఆర్డీఎస్ ప్రాజెక్టు విషయంలో భారతీయ జనతా పార్టీ అడిగేది ఒకటే, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలకు ఏవైనా డిస్ప్యూట్స్ వస్తే మేము ఎంపైర్గా మధ్యవర్తం వహించి ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాం. గత ప్రభుత్వం కూడా చాలాసార్లు సుప్రీంకోర్టు పోయి అటుపోయి అన్ని రకరకాలైనటువంటి డిలే చేసినాయి ప్రాజెక్ట్స్ మీద. ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం కూడా వారు కూడా తెలుసుకోవాలి ఏంటంటే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక మధ్యవర్తితోనే ఈ యొక్క సమస్యకు ఒక పరిష్కారము వస్తున్నది, రావాలని కూడా మేము అడుగుతున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు లోపల పోయి సిఆర్ పాటిల్ గారితో ఏం మాట్లాడారు, మినిస్టర్ మిగతాను ఎందుకు బయటికి పెట్టారు, రాష్ట్రానికి వచ్చేటటువంటి వాటాలు మనకు వస్తున్నాయా, ఈ 2 ప్రాజెక్టులు నెవేలి ప్రాజెక్టులకు మన అవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు తుంగభద్ర విషయంలో, మెయిన్గా ఆర్డీఎస్ ప్రాజెక్టు విషయంలో భారతీయ జనతా పార్టీ అడిగేది ఒకటే, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలకు ఏవైనా డిస్ప్యూట్స్ వస్తే మేము ఎంపైర్గా మధ్యవర్తం వహించి ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాం. గత ప్రభుత్వం కూడా చాలాసార్లు సుప్రీంకోర్టు పోయి అటుపోయి అన్ని రకరకాలైనటువంటి డిలే చేసినాయి ప్రాజెక్ట్స్ మీద. ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం కూడా వారు కూడా తెలుసుకోవాలి ఏంటంటే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక మధ్యవర్తితోనే ఈ యొక్క సమస్యకు ఒక పరిష్కారము వస్తున్నది, రావాలని కూడా మేము అడుగుతున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు లోపల పోయి సిఆర్ పాటిల్ గారితో ఏం మాట్లాడారు, మినిస్టర్ మిగతాను ఎందుకు బయటికి పెట్టారు, రాష్ట్రానికి వచ్చేటటువంటి వాటాలు మనకు వస్తున్నాయా, ఈ 2 ప్రాజెక్టులు నెవేలి ప్రాజెక్టులకు మన అవన్నీ కూడా దాని విషయంలో ఏం మాట్లాడారు, ఇదంతా కూడా తెలంగాణ ప్రజలకు స్పష్టం చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారిని చెప్పి మీకు తెలియజేస్తూ, వర్షాకాల వ్యాధుల నివారణపై పవన్ కీలక ఆదేశాలు. గ్రామాల్లో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న సూచన. దోమల నివారణ, త్రాగునీటిపై ప్రత్యేక చర్యలకు ఆదేశాలు. ప్రతి శుక్రవారం డ్రై డే అమలు చేయాలన్న పవన్ కళ్యాణ్. కార్యకర్తలకు తగిన గౌరవం కల్పిస్తామని కేటీఆర్ హామీ. పార్టీపై గతంలో నిర్లక్ష్యం జరిగిందని అంగీకరించిన కేటీఆర్ 2028 తర్వాత కార్యకర్తల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని హామీ. కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని కేటీఆర్ వ్యాఖ్యలు.
మహాత్మా క్యాన్సర్ ఆసుపత్రికి జాతీయ గుర్తింపు. దేశంలో 9వ ఉత్తమ క్యాన్సర్ ఆసుపత్రిగా గుర్తింపు. ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ 1 క్యాన్సర్ ఆసుపత్రిగా ఘనత. అవుట్లుక్ ర్యాంకింగ్స్ లో విశాఖ ఆసుపత్రికి విశిష్ట స్థానం. ఎన్నికల సంఘంపై అపోహలు సృష్టించొద్దన్న కిషన్ రెడ్డి. ఓటర్ జాబితా సవరణకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి. రాజకీయ రంగు పొలమడం బాధిత రాహిత్యమని వ్యాఖ్యలు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఈసీ పాత్ర కీలకమన్న మంత్రి. ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే ఆమరణ దీక్ష హెచ్చరిక. విద్యార్థుల కోసం 5,000 కోట్ల బకాయిలు విడుదల చేయాలన్న డిమాండ్. ఈ నెల 30న కలెక్టరేట్ల ముట్టడికి విద్యార్థులకు పిలుపు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామన్న హెచ్చరిక. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.